అప్పుడు మీరు చేసిన సేవల గురించి దేశం ప్రస్తావించారు. అంటే అప్పుడు నోడల్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ ఉండింది. ఏమైనా డైరెక్షన్స్ దేశానికి ఇవ్వాలన్నా, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలన్నా, లాక్డౌన్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలా, లాక్డౌన్లో ఏ స్థాయికి వెళ్ళాలా అన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చేది. నేను అప్పుడు హోమ్ మినిస్ట్రీలో ఉన్నాను. ప్రజలకు రోజువారీ అవసరమైనటువంటి 24 మినిస్ట్రీస్, 3 జాయింట్ సెక్రటరీస్ ఒక్కొక్క మినిస్ట్రీ నుంచి 8 గంటల చొప్పున హోల్ నైట్ టు డే 24/7 ఆ బ్యాచ్ కరోనా కంట్రోల్లో కూర్చోవాలి. ఆ రకం కూర్చున్నప్పుడు దానికి యాజ్ ఎ మినిస్టర్గా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు. చాలా అద్భుతంగా నేను కూడా ఆల్మోస్ట్ 1.5 మంత్ ఆఫీసులోనే పడుకున్నాను. మిలిటరీ విమానాలలో ఆక్సిజన్ పంపించాను, మీకు తెలుసు. మిలిటరీ విమానాలు ఒక విమానం ఢిల్లీ నుంచి ఆక్సిజన్ తీసుకొని వస్తే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేంత వరకు కూడా ఎక్కడ ఆగకపోయేది. అంత నెట్వర్క్ గ్రీన్ ఛానల్ అంటారు. ఆ రకంగా విమానాల ద్వారా నేను గాంధీ హాస్పిటల్కి ఆల్మోస్ట్ 12 సార్లు పోయాను లోపలికి. ఎవరైతే వెంటిలేటర్ మీద పేషెంట్స్ ఉంటారో, నేను బుక్ ఒకటి ప్రింట్ చేశాను. వెంటిలేటర్ మీద పేషెంట్ దగ్గరికి దగ్గరగా మాట్లాడాను. దేవుడి మీద భారం ఇచ్చి తిరిగాను. ఆ రకంగా ఎందుకు వెళ్ళానంటే ఏదో పబ్లిసిటీ కోసం కాదు. డాక్టర్లు పనిచేస్తున్నారు, ఆడ నర్సులు పనిచేస్తున్నారు, ఆడ శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు, క్లీన్ చేయడం. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళని గాలికి వదిలేసి మీరు పని చేయండి, మేము రాజకీయ నాయకులము, మేము ఇళ్ళల్లో ఉంటాము, మేము రాము అని కూడా దాన్ని బట్టి నేను లోకల్గా ప్రజాప్రతినిధిని, ఎంపీని అని చెప్పి మా ఇంట్లో భయపడుతున్నా, అందరూ భయపడుతున్నా. ప్రెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ప్రెస్ వాళ్ళందరినీ గేట్ కాడ, బయట మెయిన్ గేట్ కాడ ఆపాడు. ఇక నేను పోయేవాడిని, మొత్తం చూసేవాడిని. ఆ సూపరింటెండెంట్ కూడా నాతో పాటు లోపలికి వచ్చేవాడు ధైర్యం చేసి నేను వెళ్ళినప్పుడు. ఆ రకంగా పూజారులు ఉంటారు దేవాలయాలలో. పూజారులు కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు, మీకు తెలుసు. వాళ్ళకు దేవాలయాన్ని క్లోజ్ అయినాయి కదా. ఆ టైంలో పూజారులు అందరికీ గ్రాసరీస్ పంపించడము, మీలాంటి వాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర సాయం తీసుకొని మా కార్యకర్తలకు పంపించడము, పోలీస్ స్టేషన్లో పోలీసుకు పంపించడము, హోంగార్డ్స్ పంపించడము. ఈ రకంగా నేను కూడా కొద్దిగా గొప్ప చేశాను. ఇక్కడ మా వాళ్ళతోటి కలిసి నా కాన్స్టిట్యున్సీ చూసి ఈవెన్ నా పార్టీలో ఉన్నటువంటి, నాకు పనిచేసినటువంటి పేద కుటుంబాల కార్యకర్తలకు కూడా గ్రాసరీస్ పంపించాను నేను. ఆ రకంగా కూడా వర్కౌట్ చేశాను. మీ కుటుంబంలో కూడా చాలామంది మీకు బంధువులు సినిమాలు వచ్చారు. అందులో 2 ప్రముఖంగా, మీ అబ్బాయి చరణ్ గారు కావచ్చు, మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. వాళ్ళిద్దరిట్లో మీకు నచ్చిన సినిమా ఏముంటుంది? పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలి ప్రేమ ఒకటి చాలా ఇష్టం, బద్రీ ఇష్టం, అలాగే జల్సా అనే ఇంకో సినిమా, అత్తారింటికి దారేదైతే చాలా అవి తను చేసినవి సినిమాలైనా అన్నీ కూడాను అద్భుతమైన సినిమాలే, 1-2 తప్ప. అండ్ చరణ్ రెండో సినిమా మగధీర నభూతన భవిష్యత్. మీరు అసెంబ్లీలో నాకు వచ్చి చెప్పారు, ఏది మగధీర రిలీజ్ అయిన రోజు ఉన్నారు మీరు, జ్ఞాపకం ఉందో లేదు మీకు? కరెక్టే కదా, మీరు షేర్ చేశారు. చాలా బాగా నడుస్తుంది మా అబ్బాయిది, మంచి. అదే టైంలో మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మాకు, మామూలుగా మాట్లాడుతున్నారు, మగధీర చాలా అద్భుతంగా వచ్చింది, చిరంజీవి అని. మీరు ఎంత సంతోషపడిపోయారో. మీకు రాజకీయంగా మీ తదనంతరం లేదా మీతో పాటు మీ బంధుగణంలో కానీ, మీ బంధువులో కానీ, మీరు ఎంకరేజ్ చేసిన మీ శిష్య వర్గంలో కానీ ఎవరైనా ఉన్నారా? అంటే నేను మా కుటుంబం నుంచి ఎవరిని ప్రోత్సహించలేను. ఎవరన్నా ఇష్టం ఉంటే వాళ్ళు రావాలి ఫ్యూచర్లో. నేను ప్రోత్సహించలే ఎవరిని కూడా. నాకు పార్టీలో గ్రూప్ అంటూ లేదు. అందరూ పార్టీ కార్యకర్తలందరూ నా గ్రూపే, పార్టీయే నా జెండా. ఆ రకంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా నా మనిషిని ప్రోత్సహించుకోవడము, లేకపోతే మా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేటువంటిది, ఎవరైనా రాజకీయాలు అంటే వాళ్ళ స్వేచ్ఛ, మనం బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టాలనేది నేను జనాలు కూడా అనుకోలేదు ఇప్పటివరకు అయితే. ఈ ఫ్యూచర్ ఏమైతే చెప్పలేను ఇప్పటికైతే. మీరు ఒక గ్రూపు, నా కార్యకర్తలు నా గ్రూప్ అని మీరు అంటే నాకు ఒక విజువల్, ఒక ఫోటోగ్రాఫ్ గుర్తుకొస్తుంది. మీరు వైట్ హౌస్ ముందు మీరు కొంతమంది కార్యకర్తలు అలా ఉన్నారు, కానీ వాళ్ళు నిశ్చితంగా చూస్తే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆ టైంలో కూడా. మీకు అప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు ఉండేవా? అద్వానీ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 1994లో నేను అప్పుడు యూత్ వింగ్లో పనిచేస్తున్నాను. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్